శ్రీగంధం రైతుల దారేటు. శ్రీగంధం పంట ఉంది కదా, శ్రీగంధం అతి విలువైన పంట. ప్రపంచంలో 186 దేశాలు శ్రీగంధాన్ని దిగుమతి చేసుకున్న దశలో ఉన్నాయన్నమాట. ప్రపంచంలో 8 దేశాల్లోని వాతావరణం శ్రీగంధం సాగుకు అనుకూలంగా ఉందని నిపుణులు ఏనాడో నిర్ధారించారు. శ్రీగంధాన్ని 186 దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. ప్రపంచంలో 8 దేశాల్లోనే శ్రీగంధం సాగుకు అనువైన వాతావరణం అన్నమాట. 8 దేశాలు, భారతదేశం ఒకటి. శ్రీగంధం మందు తయారీలో, సౌందర్య తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది శ్రీగంధం. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 10,000 నుంచి 15,000 టన్నులు శ్రీగంధం అవసరం ఉంటుందని నిపుణుల అంచనా. కానీ ప్రస్తుతానికి ఉత్పత్తున్న శ్రీగంధం కేవలం 200 టన్నులే. ఇవన్నీ చెబుతున్న పచ్చి నిజాలు, చరిత్ర చెబుతున్న ప్రచారం జరుగుతున్న అంశాలు. అయితే ప్రస్తుతం శ్రీగంధ సాగు దారి కనిపించలేదు, దిక్కు తోచడం లేదనమాట. ప్రచార విశ్వాసాలు నమ్మి రైతులు పోటీపడి శ్రీగంధ సాగును ప్రారంభించారు. శ్రీగంధ సాగు శ్రమ తక్కువ, పెట్టుబడి కూడా తక్కువ కావడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో శ్రీగంధ సాగు విస్తరించుకుంటూ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని విజ్ఞాన శాఖ శ్రీరంగం నర్సరీని ప్రారంభించి రైతులు తక్కువ ధరలో శ్రీగంధ మొక్కలు సరఫరా చేస్తూ ఏటా 1000 ఎకరాల శ్రీగంధం నాటిస్తుంది. తెలంగాణ శ్రీగంధ రైతు సంఘం అధ్యక్షుడు నాంపల్లిలో నల్గొండ జిల్లాలో తమ రాష్ట్రంలో 50,000 ఎకరాల పైగా శ్రీగంధం నాటినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13 జిల్లాలు అంతమించి విస్తీర్ణ శ్రీగంధం నాటబడి ఉంది. శ్రీగంధం నాటడం రైతులు లబ్ధి పొందడం ప్రశంసనీయ విషయమే. శ్రీగంధం చెట్లు పక్కువ దశకు వచ్చాక రైతులు కష్టపడి మొదలవుతాయి. అమ్ముకునే దారి కూడా రైతులు కనిపించక కష్టాల పాలవుతున్నారు. పక్వానికి వచ్చిన శ్రీగంధం చెట్టును ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు అవసరం పడుతున్నారు. తోటలోని చెట్లను మాత్రమే కాదు, ఇంటి వద్ద పెరుగుతున్న చెట్లను కూడా నరుకులేకపోతున్నారు. ఇతరులకు చెప్పుకోలేక దిక్కు తోచక దిగాలు పడుతున్నారు. శ్రీగంధం నాటామని చెప్పుకోవడానికి రైతులు భయపడుతున్నారు. శ్రీగంధం చెట్లు నరుక్కుపోయే దొంగలను పట్టుకోవడానికి అవసరపడుతున్నారు. ఇంటి దొంగ పెరుగుతున్న శ్రీగంధం చెట్లను కూడా నరుక్కుపోవడానికి దొంగలు వెనుకాడటం లేదు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయనరాయలోని ఒక రైతు ఇంటి ఆవరణలో శ్రీగంధం చెట్లు 30 ఏళ్ళుగా పెంచుతున్నారు. దేశ విదేశాల రైతులు నిపుణులు ఆ చెట్లను పరిశీలించి శ్రీగంధం చెట్లను పెంచే విధానం తెలుసుకుని వెళ్ళిన సంఘటనలు కూడా కోకొల్లు. తెలుగు రాష్ట్రాల్లో శ్రీగంధం పెంచుతున్న రైతుగా పత్రికలకు ఎక్కింది ఆయనే. ఆయన ఇంటి ఆవరణలో 3 చెట్లు ఇటీవల దొంగలు నరుకుపోయారు. ఇది ఆషామాషి విషయం కాదు. ఆ 3 చెట్ల విలువ సుమారు 15 లక్షలు. ఆ 3 చెట్లు పెంపకదారు అమ్ముకుంటే దానివల్ల ప్రభుత్వానికి సమకూరే GST 2,70,000 రూపాయలు. ఆ మొత్తం ప్రభుత్వ ఖజానా జమ కావాలి. 30 ఏళ్ళుగా పెంచిన చెట్లు అమ్మి ఆదాయం సమకూర్చుకోలేకపోవడంతో ప్రభుత్వానికి ₹1000 ఆదాయం లభించేది. విజయరాయికి దాపులోని ధర్మాజీ కూడా ఉంది. శాండిల్ వుడ్ అండ్ రెడ్ శాండిల్స్ గ్రోయర్స్ అసోసియేషన్ అనే రైతు సంఘం 2017లో రిజిస్టర్ అయింది. దీర్ఘకాలంలో బొంబాయిలో ఇన్కమ్ ట్యాక్స్ సంస్థలో పనిచేసి ఉద్యోగం చేసి 10 పొందిన వ్యవసాయం ప్రారంభించిన GP రావు ఈ సంవత్సరం పనిచేశాడు. శ్రీగంధం చట్టం దొంగిలిస్తున్న సంఘటన ఆయన దృష్టిలో వెళ్ళడంతో ఏపీ DGPకి గత డిసెంబర్లో లిఖితపూర్వక ఫిర్యాదు కూడా చేశారు. అప్పటి దృష్టికి వచ్చిన ఆయన 6 రైతులు జరిగిన నష్టం సుమారు 40 లక్షలుగా, వాటి అమ్మదానంగా ప్రభుత్వం జమ GST 2 లక్షల రూపాయలను వివరించారు. ఆ తర్వాత శ్రీగంధం చెట్లు దొంగిలించుకుపోవడం జరుగుతూనే ఉంది. 2023 జనవరి నాటికి మరో 12 రైతుల చెట్లు దొంగలు నరుక్కుపోయినట్లు మరో లేఖలో పేర్కొన్నారు. ఈ 12 మంది రైతులు ఆ చెట్లు అమ్ముకుంటే వారికి సుమారు 50 లక్షల పైగా ఆదాయం సమకూరేది. ప్రభుత్వానికి 10 లక్షల పైగా GST వచ్చేది. ఆంధ్రప్రదేశ్లో కాక తెలంగాణ ప్రాంతంలో శ్రీగంధం చెట్లు భారీగా నరుకుపోవడం సంఘటన వెలుగు చూస్తున్నారు. మహబూబ్ నగర్, శంషాబాద్, కోదాడలో చాలా చోట్ల శ్రీగంధం చెట్లు నరుకుపోయిన సంఘటనలు వెలుగు చూశాయి. శ్రీగంధం చెట్లు దొంగలు నరుకుపోవడం వల్ల రైతులకు మాత్రం నష్టం ఆడుతుంది, ప్రభుత్వానికి కూడా నష్టం ఆడుతుంది. ఈ విధంగా శ్రీగంధం చెట్లు దొంగలు నరుకుపోతాం అన్నమాట. ఈ విధంగా జరుగుతుంది శ్రీగంధం చెట్లు దొంగలు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.